నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిందే గత వారం రోజులుగా మన భారతదేశంలో ఏం జరుగుతుందో, కానీ ఇది గత వారం రోజులుగా జరిగేది కాదండి. 1972 మార్చి 22వ తేదీన మొట్టమొదటి కేసు మహారాష్ట్రలో మొదలైంది. దాని అప్పటి నుంచి ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. అకార్డింగ్ టు ద ఇయర్ 2022 యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ద నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో 31,000 రేప్ కేసెస్ వర్ రిజిస్టర్డ్ అక్రాస్ ద కంట్రీ. ఏ ఒక్కడికైనా సరైన శిక్ష పడిందా? ఏ ఒక్కడికి సరైన శిక్ష పడలేదు. పక్కనే ఉన్న దేశాలు చూడండి. సౌదీ అరేబియాలో అయితే నట్టి నరోట్లో పెట్టి నరికేస్తారు. ఇంకొన్ని దేశాల్లో అయితే నట్టి నరోట్లో పెట్టి ఉరితీసి చంపేస్తారు. ఇంకొన్ని దేశాల్లో అయితే నట్టి నరోట్లో పెట్టి కాల్చి చంపేస్తారు. కానీ మన భారతదేశం మాత్రం ఆ చట్టం లేదు. అలాంటి చట్టం కూడా మన భారతదేశంలో ఉంటే ఒకరిని చూసి ఒకరు భయపడతారు కదా! ఇలాంటి రేపేస్ అయితే జరగవు కదా! ఒకరోజు ఆంధ్రాలో ఉంటారు. ఒకరోజు తెలంగాణ, ఒకరోజు తమిళనాడు, ఒకరోజు ఢిల్లీ, ఒకరోజు మహారాష్ట్ర, ఒకరోజు మధ్యప్రదేశ్ ఇలా ఎన్ని రాష్ట్రాలు 31,000 కేసులు జరిగినాయి 2022లో. ఈ ఒక సర్వే ప్రకారం 31,000 కేసులు బయటపడినాయి. ఇంకా మనకు తెలియకుండా ఎన్నున్నాయి. మొన్ననే మనందరం కూడా స్వతంత్రం జరుపుకున్నాం. స్వతంత్రం అంటే ఏంటండి? స్వేచ్ఛగా మన భారతదేశంలో నడురోడ్ల మీద తిరగడం. ఎక్కడుంది స్వేచ్ఛ? మహిళలు రోడ్ల మీద తిరగాలంటే భయం. తనకన్నా చిన్నవాళ్ళ అమ్మాయిని ఏదైనా చేస్తారేమో, తనకన్నా పెద్దవాళ్ళ అమ్మాయిని ఏదైనా చేస్తారేమో, అమ్మాయిలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా భయం. స్వేచ్ఛగా ఎక్కడ తిరుగుతున్నారు? సార్ మోడీ సార్ ఇది మీతోనే మొదలవ్వాలి. ఈ మార్పనేది మీతోనే మొదలవ్వాలి. మీరు పెట్టే ఈ చట్టాలు, మీరు పెట్టే ఈ శిక్షల వల్ల పక్కన ఉన్న దేశాలు కూడా మన భారతదేశాన్ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలి. ఇలాంటి చట్టాలు మీరు తీసుకురావాలి సార్. అలాగే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిని కూడా మీరు అలర్ట్ చేయండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, సమానమైన శిక్ష పడేటట్లు మీరే ఈ చట్టం తీసుకురండి సార్. అండ్ ఇన్ ద సేమ్ వే పనిష్మెంట్ షుడ్ బి డన్ ఇమ్మీడియేట్‌లీ. తప్పు జరిగితే వెంటనే శిక్ష పడాలి సార్. సంవత్సరానికో, 4 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకు కాదు సార్. తప్పు జరిగితే వెంటనే శిక్ష పడాలి. థాంక్ యూ సార్.